సో మెస్సీ 2025 గోట్ టూర్లో భాగంగా ఆయన ఇప్పటిదాకా మొన్న కోల్కతా, నిన్న హైదరాబాద్ అండ్ ఈ రోజు ముంబైలో ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజు వాంకడే స్టేడియంలో ఇండియన్ గోట్ ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి గారిని కలవడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆయన అక్కడ చూడడం. కాకపోతే ఈ వీడియో చేయడానికి ఇంకొక రీజన్ ఉంది. క్రికెట్ డామినేటెడ్ కంట్రీ అయిన ఇండియాలో పాస్ట్ 3 మ్యాచెస్ గా మెస్సీని చూడడానికి జనాలు 10 నుంచి 20 వేల రూపాయలు స్పెండ్ చేసి మరి దే ఆర్ గోయింగ్ క్రేజీ ఇన్ ద స్టేడియంస్. అని నాకెక్కడ వింతగా అనిపిస్తుంది అంటే ఆల్ టైమ్ టాప్ స్కోరర్ అండ్ మోస్ట్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ అయిన సునీల్ ఛెత్రి గారు కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఆడినప్పుడు ఆయనకి ఇంతే అభిమానం లభించిందంటే లేదనే చెప్పాలి. సునీల్ ఛెత్రి గారు గ్లోబల్ ర్యాంకింగ్ చూస్తే హీఈస్ ద 4th హైయెస్ట్ ఇంటర్నేషనల్ గోల్ స్కోరర్ ఇన్ ద మెన్స్ ఫుట్బాల్ హిస్టరీ. హీఈస్ లిటరలీ జస్ట్ బిహైండ్ క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, అలీ దయి. ఈ లిస్ట్ లో అలీ దయి గారు ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివ్ గా లేరు. సో సునీల్ ఛెత్రి ఈస్ ద 3rd హైయెస్ట్ యాక్టివ్ గోల్ స్కోరర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఈయన ఇండియన్ ఫుట్బాల్ కి చేసిన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. ఈయనకి 2011 లో అర్జున అవార్డ్, 2019 లో పద్మశ్రీ అవార్డ్ అండ్ 2021 లో ఇండియాస్ హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చి గౌరవించింది మన ప్రభుత్వం. అండ్ ఇతని గురించి ఫీఫా వాళ్ళే వాళ్ళ అఫీషియల్ ఛానల్లో క్యాప్టెన్ ఫెంటాస్టిక్ అని ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. కావాలంటే యూట్యూబ్ లో ఉందో వెళ్ళి చూడండి. సో ఇండియాలో ఉన్న ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పాల్సింది ఒకటే, రొనాల్డో అండ్ మెస్సీ వాళ్ళ కంట్రీలో ఉన్న ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేయడం వల్లే వాళ్ళు ఇంటర్నేషనల్ గా మోస్ట్ పాపులర్ ఫుట్బాలర్స్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ అదే లెవెల్లో పర్ఫామ్ చేసే ఒక ఇండియన్ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రి గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి.